సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్ వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రంబా 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 రాయే రంబాడిస్తా నంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే వాలా 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 తూ హే టాక్సీ వాలా 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 పిల్చే 1000 వాలా అమ్మా నీ ఆశీర్వాదంతో కార్యక్రమం 2500 ప్లస్ ఇంకా ప్లస్గా నడవాలని ప్రేక్షకులకి మేము ఎంటర్టైన్మెంట్ ని అందించాలని కోరుకుంటున్నాం అమ్మా. శ్రీ మురళీమోహన బెల్రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ విత్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోపు. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు ఘనంగా అందరూ జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో మన స్టార్ మహిళ సెట్ కూడా అందంగా ముస్తాబయ్యి సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ ని సూపర్ గా కండక్ట్ చేస్తూ ఉంది. ఈ రోజు మరి కడప నుంచి 4 వచ్చారు ప్రిలిమినరీ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయడానికి. ఇంతకు ముందు కూడా ప్రిలిమినరీలో కడప వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇది 2వ విడత అన్నమాట. ప్రతి జిల్లా నుంచి 2 ప్రిలిమినరీ ఎపిసోడ్స్ అవుతున్నాయి. దీని తర్వాత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్ విన్నర్ గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు. సో ఇవాళ వచ్చిన వాళ్ళ పరిచయాలు మీరండి. హాయ్ హాయ్. ఐ లవ్ యూ సో మచ్ సుమా. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. థ్యాంక్ యూ. అబ్బాయిని అంటే మిమ్మల్ని ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ పెళ్లి చేసుకునే వాళ్ళ అవును, సెకండ్ చూసుకుంటాలండి, అది వేరే అనుకోండి. ఓకే పోనీలేండి. మీరు అమ్మాయి నేను అమ్మాయి, మీకు పెళ్ళయింది నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు. లేరండి, జస్ట్ మ్యారీడ్ మీరు. ఎస్. ఓకే అయితే రేపు మాపు కమింగ్ అప్. చెప్పండి మీ గురించి. ఇంకా నా పేరు దీప్తి, మా హస్బెండ్ పేరు శివశంకర్. నేను కడప నుంచి వస్తున్నాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్ అండ్ యాక్టింగ్. యాక్టింగ్. యా. అయితే ఇందాకదంతా యాక్టింగ్ అన్నమాట. అయ్యో నాకు అర్థమైపోయింది. నేను ఏదో నిజమైన ప్రేమ అనుకొని నమ్మేశా. నటన అయితే ఇక్కడి నుంచి వస్తుంది. ఫుల్ యాక్టింగ్ చేసావు కదా. నాకు తెలిసిన ఫుల్ యాక్టింగ్ చేసావు. ప్రేమ ఇక్కడి నుంచి వచ్చింది సుమా. ఇందాకేమో నువ్వు ఫుల్ మంచిగా చేస్తున్నావేమో అనుకున్నా, అయ్యో. కానీ నాకు ఇప్పుడు తెలిసింది నువ్వు ఫుల్ యాక్టింగ్ చేసావు. మానస. నా పేరు మానస అండి, నేను కడప నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు గంగాధర్, నాకు 2 పిల్లలు, సంజన, శృతి. శృతిలో చెప్పారు. సాయి సుచరిత. హాయ్ సుమా. హౌ ఆర్ యు? ఫైన్. మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సుచరిత. నేను కడప జిల్లా నందలూరు మండలం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు సత్యనారాయణ, తను చార్టెడ్ అకౌంటెంట్. నాకు ఓ బాబు, తన పేరు సాయి తాక్షిత్. ఓకే. భాను. హాయ్ సుమా హాయ్ గారు. భాను. నా పేరు భాను, నేను కడప నుంచి వచ్చాను. మా ఆయన పేరు కృష్ణతేజ్, మా బాబు పేరు మోక్షతేజ్. ఓకే. శ్రీ మురళీమోహన బెల్రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగిన క్వశ్చన్ కి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్స్ చెప్పకూడదు. ఆన్సర్లు కొంచెం రిలవెంట్ గా ఉండాలి. ఓకే. చెప్పినవి మళ్ళీ రిపీట్ చేయొద్దు. తెలియకపోతే పాస్ చెప్పేసి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. రెడీ మానసా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అసహించుకునేవాడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. టీవీ ఛానల్స్ ఎవరు చూస్తారు? పందులు చూస్తాయి. రోజుకి ఎన్నిసార్లు తింటారు? 1000 సార్లు. బాహుబలిలో మాహిష్మతి అంటే ఎవరి పేరు? నా పేరే. కార్ టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తారు? స్టీరింగ్ విరిచేయాలి. జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. టైమ్ అప్. అసహించుకునేవాడు ముద్దు పెడతాడా? అంటే దీప్తి లాగా ఇప్పుడు యాక్టింగ్ అని చెప్పింది కదా, యాక్టింగ్ అని చెప్పి మీ మీద ప్రేమ ఉంది సుమా అని చెప్పింది కదా, అలా. అలాగా. టీవీ ఛానల్స్ పందులు చూస్తాయంట. రోజుకి 1000 సార్లు తింటారంట. గుడ్. బాహుబలిలో మాహిష్మతి అంటే ఈవిడేనంట. అవునండి. మాహిష్మతి సామ్రాజ్యం అన్నారు, మీదేనా? అయితే చెప్పండి ఒకసారి, జై మహిష్మతి. జై మాహిష్మతి. ఏది మరి మీ మతి? బాహుబలి సినిమాలో ఉంది. పోయింది నా మతి, అయిపోయింది నా మనసు, అధోగతి. కార్ టైరే పంక్చర్ అయింది, దాంతో పాటు స్టీరింగ్ కూడా విరిచేస్తారంట. జ్వరం వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. ఎందుకు? అక్కడ మా ఆయన ఉంటాడు కాబట్టి. ఓ, మీ వారు పోలీసా? అవునా? అయితే అది కరెక్ట్ అవుతుంది. అంతే కదా? ఆహా, అంతే. మీరు అడిగింది నా గురించి కాదు కదా, అందరి గురించి. కాదు సుమా, అది అత్తగారి ఇల్లు కదా, రెస్ట్ తీసుకోవచ్చు. కరెక్టే కదా.
జైల్లో ఆయన చక్కగా ఫుడ్ పెడతారు, బెడ్ ఇస్తారు. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు జ్వరం వస్తే మనకి 100 degrees 103 degrees వస్తుంది. అదే అక్కడికి వెళ్తే 3rd degree ఇస్తారు మనకి. 6 రాంగ్ 60 పాయింట్. రెడీ బాను? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏసీ ఎలా పనిచేస్తుంది? మంట పెడితే. పివి సింధు దేంట్లో మెడల్ కొట్టింది? క్రికెట్ లో. మీ తల్లో పేలు ఎవరు తీస్తారు? కోతి. ఆఫీస్ లో పని ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? నిద్రపోతా. జిలేబీలు దేంతో చేస్తారు? నా చేత్తో. గులాబ్ జామ్ తో ఏం చేస్తారు? తలకు పూసుకోవాలి. ఫుట్బాల్ దేంతో ఆడతారు? ఓకే. ఏసీ మంట పెడితే పనిచేస్తుందంట. అవును. మీ బాగా. స్ప్లిట్ ఏసీకి మంట పెడతారా ప్రతిరోజు? రోజు. పివి సింధుకి మెడల్ క్రికెట్ లో వచ్చిందంట. అవును, అందరు తెలుసుకోండి. మీ తలలో పేర్లు కోతి చూస్తుందా? అవును. రోజు చూపించుకుంటారా? రోజు ఫోన్ చేస్తే వస్తది. రోజు ఫోన్ చేస్తే అంటే ఏమని ఫోన్ చేయాలి మనం? వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తే వచ్చేది. ఓహో, ఈ ఫెసిలిటీ ఉందా మనకి? ఈ మధ్య రీసెంట్ గా రోజు వస్తది నిజంగానే మా ఇంటికి. అంటే మనకి ఇప్పుడు ఈ మసాజ్ బ్యూటీ పార్లర్ సర్వీసెస్ ఇంటికి వచ్చేస్తున్నారు కదా, అలాగే అలాగే ఈ సర్వీస్ కోతి కూడా. మీ నెంబర్ కూడా ఇవ్వండి, పంపిస్తాను. ఒక కోతికి ఇంకో కోతి నంబర్ ఇవ్వకు. ఆఫీస్ లో పని ఎక్కువ ఉంటే నిద్రపోవాలంట. పని అయిపోతుంది దానంతట అదే. జిలేబీలు దేంతో చేస్తారు? నా చేత్తో. నా చేత్తోనే చేత్తోనే చేస్తారు. కదా చేసేది. జిలేబీలు చేత్తోనే చేస్తారు కదా, అది కాకుండా ఇంకేమైనా అంటే చెప్తే పిండి బాగుంది. అలా కాకుండా నా చేయి తీసి చేస్తా. అంటే మీరు వాడేవేవి కాకుండా చెప్పాలి. ఓకే ఓకే. ఓకే. గులాబ్ జామ్ ని తలకి పూసుకోవాలి, దాని వల్ల లాభాలు హెయిర్ ఏంటి? గ్రోత్ బాగుంటుందా? బాగా. అంటే ఎందుకు హెయిర్ గ్రోత్ అవుతుంది? దాంట్లో ఉండే మెటీరియల్స్ ఏంటి? మెటీరియల్స్ గురించి నాకు తెలియదు, నేను యూజ్ చేశాను. హెయిర్ బాగా గ్రోత్. హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఎందుకంటే మనం పెట్టుకొని పడుకున్న తర్వాత చీమలు వచ్చి మసాజ్ చేస్తాయి. అప్పుడు మనం ఇలా ఇలా అనుకుంటాం కదా, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అప్పుడు హెయిర్ గ్రోత్ వస్తుంది. అదే 5 రాంగ్ బాను 50 పాయింట్లు. ఓకే, సో ఇప్పుడు మనం సాయి సుచరిత రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అన్నం తెల్లగా ఎందుకుంటుంది? మట్టేస్తారు కాబట్టి. వడియాలు దేంతో చేస్తారు? పేడతో. ఇంటి ముందు పువ్వులు ఎందుకు కడతారు? చండాలంగా ఉండాలని. అభివృద్ధి అంటే ఏంటి? పడుకోవడం. పెళ్లి తర్వాత గొడవలు వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ధైర్యవంతుడు అంటే ఎవరు? పిరికి పారిపోయేవాడు. స్విమ్మింగ్. అన్నం తెల్లగా ఎందుకుంటుంది? మట్టేస్తారు కాబట్టి తెల్లగా ఉంటుంది. ఓకే, మట్టిలోంచి వచ్చే దాంట్లోకి మట్టి వేస్తే మంచిది. వడియాలు పేడతో చేస్తారు. గుమ్మడి వడియాల గురించి విన్నాం గానీ పిన్ని గారు మీరు చేస్తారు ఏమిటి పేడ వడియాలు? చేస్తానమ్మా, కావాలా ఏంటి? అవును పిన్ని గారు, ఈసారి చేసినప్పుడు ఒక 2 వాయలు నాకు పంపించండి. గంపెడు వడియాలు పంపిస్తానమ్మా. కంపెడి పంపిస్తారు? అబ్బా మీరు మరీ మంచోళ్ళు. మీ ఇంట్లో చాలా గేదెలు ఉన్నట్టున్నాయి లేండి. కనపడుతుంది. ఇంటి ముందు పువ్వులు ఎందుకు కడతారు? చండాలంగా ఉండాలని కడతారు. అభివృద్ధి అంటే పడుకోవడం. ఏ దేశం అయితే అభివృద్ధి చెందుతుందో ఆ దేశంలోని పౌరులు 24 గంటలు పడుకొని ఉంటారు. పెళ్లి తర్వాత గొడవలు వస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారంట. ధైర్యవంతుడు అంటే పిరికిగా పారిపోయేవాడు. స్విమ్మింగ్ పూల్ లో ఎవరు ఈత కొడతారు? టైం అయిపోయింది. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్. దీప్తి నీ టర్న్ వచ్చింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాత్రి కరెంట్ పోతే ఏం చేస్తారు? డాన్స్ చేస్తాను లేదా ఇంకా శుభ్రంగా నిద్రపోతా. 2 వీలర్ దేంతో నడుస్తుంది? 4 చక్రాలతో. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతారు? బాగా పందిలా బలుస్తారు. పసిపిల్లలు ఏమంటే ఇష్టపడతారు? గొడ్డుకారం. పెళ్ళం మొగుడిని కొడితే ఏం చేస్తారు? పులిహోర తింటారు. 2 వీలర్ మీద ఎంతమంది? టైమ్ అప్. నువ్వు కొన్ని ఆన్సర్స్ రిపీట్ చేయడం ఎక్స్ట్రా చెప్పడంతో టైం అయిపోయింది, లేకపోతే ఇంకొన్ని ఆన్సర్ చేసేదానివి. ఓకే, రాత్రి కరెంట్ పోతే డాన్స్ చేస్తా, వంకరగా నిద్రపోతా. పైగా పిల్లలేమో అమ్మా నిద్ర రావట్లేదు అంటే మన నిద్రలు పోయి వేడిగా ఉన్నా పక్కన కూర్చొని పడుకోనన్న పడుకో. కొంచెం అలా ఆపగానే వాడేమో. ఇట్లా మనం ఇట్లా ఊపుతూ పడుకో. ఇలానే ఉన్నా పడుకో. ఈ మధ్యలో మళ్ళీ అమ్మ కాళ్ళకి రావట్లేదు, పడుకో. మొహానికి విసురుతూనే చైనో పెడుతుంటే మళ్ళీ కాళ్ళకి రావట్లేదు. ఇంకోటి తీసుకొని ఇదే పని. ముక్కు మీద దోమ కుడుతుంది, అక్క నెట్టింది, కాలేసింది, అక్క కాలేసింది, చెల్లి టాయిలెట్ చాలా టార్చర్ ఉంటుంది మనకి. అందుకే పక్క వాళ్ళ పిల్లలు చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటారు కానీ మనకి పిల్లలు పుడితేనే నిజం ఏమిటో తెలుస్తుంది మనకి. 2 వీలర్ దేంతో నడుస్తుంది? 4 చక్రాలు. 4 చక్రాలు. ఓకే. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతారు? బాగా ఏదో చెప్పావు, నా నోటితో నేను చెప్పలేను బాబు. పసిపిల్లలు గొడ్డు కారం ఇష్టపడతారంట. ఓకే,
బాగా గొడ్డుకారం కొట్టి పెట్టుకుంటున్నారు. గొడ్డుగారం బట్టి మంచి చేస్తాం మరి. యాక్షన్ ఇచ్చిన చేస్తుందంట. మన దీప్తికి పిల్లలు పుట్టగానే వాళ్ళకి మాటలు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నేర్పించే డైలాగ్ రే తొడగొట్టరా. అనిపిస్తుంది సుమా. సుమా ఒకసారి తొడగటం. ఎప్పుడైనా వాళ్ళ ఆయన కొంచెం లేట్ గా రావడం లేకపోతే సినిమాకి తీసుకెళ్లేదంటే రే చిన్న నాన్న వస్తున్నాడు చూసుకో. అలాగే అమ్మా. వాడు పెళ్ళాం మొగుడిని కొడితే పులిహోర తింటారు, మరి మొగుడు పెళ్ళాన్ని కొడితే డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద వేసేస్తారు. అంతే. ఓకే 5 రాంగ్ 50 పాయింట్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే సో మనం మొదలెట్టేద్దామా. దీప్తి నీకెచ్చుడు వారేవా ఏమి ఫేస్. ఓకే. చాలా ఈజీ. మీకు సంగతి తెలుసా, ఈ రౌండ్ మన ప్రేక్షకులందరూ మనతో పాటు ఆడుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్కొక్కళ్ళు ఇలా స్క్రీన్ దగ్గరకు వచ్చి మనం చూసినట్టే వాళ్ళు ఇలా దగ్గరకు రాగానే ఇప్పుడు నా మొహం ఉంటుంది. టైం అయిపోతుంది, తొందరగా చెప్పాలి. ఏ మోహన్ బాబు గారు, ఓకే. బి రవితేజ, సి నాగ చైతన్య, డి వెంకటేష్. ఫైనల్. ఓకే సో ఏ మోహన్ బాబు గారు. మానస నువ్వెవరు అనుకుంటున్నావు? మోహన్ బాబు. ఏ చూద్దాం ముందుగా. మోహన్ బాబు గారు అవునా కాదా? కరెక్ట్, మోహన్ బాబు గారు. నెక్స్ట్ బి రవితేజ. సుచరిత. రవితేజ. బి రవితేజ అంట చూద్దాం. ఎస్ రవితేజనే. ఎట్ట చెప్పేసావు దీప్తి అని ఆశ్చర్యంగా చూస్తున్న రవితేజ. సి నాగ చైతన్య కదా? అవును. చూద్దాం. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరే. డి ఏం చెప్పావు? వెంకటేషా? వెంకటేష్. ఇది ఎందుకో నాకు డౌట్ గా ఉందబ్బా. వెంకటేష్ అని అనుకుంటున్నా సుమా. సరే చూద్దాం. డి. ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి కుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడువు తిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ. దీప్తి సూపర్ అబ్బా. వెంకటేష్ గారి మహిమ. వెంకటేష్ గారి మహిమ. 40 పాయింట్లు తీసుకో. ఇప్పుడు సుచరిత రెడీ? రెడీ. చూడండి. పాపం మొహంలో ఉండే జ్యూస్ అంతా తీసేశారు. వామ్మో. చీకేసిన మామిడి టెంకలా ఉంది. ఇది ఎలా చెప్పాలి సుమా? నోటితో నోటితో, చెప్పండి. నోటితో. కాదు నా పేరు ముఖేష్ కి ఫేస్ పెట్టొచ్చు. తెలుగు హీరోసేనా? తెలుగు హీరోసే. ఏ వచ్చి డిపై వాలే. సి వచ్చి డి పై లేదు సుమా. ఏ వచ్చి ఏ వచ్చి జగపతి బాబు. ఓకే. బి వచ్చి రవితేజ. ఓకే. సి వచ్చి రామ్ చరణ్. డి డి రాకుండా వచ్చి కళ్యాణ్ రామ్. ఫైనల్. సరే మనం కళ్యాణ్ రామ్ తో మొదలెడదాం. డి కళ్యాణ్ రామ్. మానస కరెక్టా? డి మాత్రం కరెక్ట్ అండి. దీప్తి? యా కళ్యాణ్ రామ్ అనుకుంటున్నా. భాను? నాకు కళ్యాణ్ రామ్ గా అనిపించట్లేదు, అది మీ ఇష్టం, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే చూద్దాం. డి ఎవరో. అవును చరిత కరెక్ట్ చెప్పావు. కళ్యాణ్ రామే. కళ్యాణ్ రామ్ గారి ఇజం. ఇప్పుడు బి చూద్దాం. బి రవితేజ కదా? రవితేజ. నువ్వేమనుకుంటున్నావు మాన్సా? తెలియదు. తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దీప్తి? రవితేజ. మీరు భాను? ఇంకా ఆలోచిస్తున్నా ఏమనుకోవాలి. ఎవరో కళ్ళు మూసుకొని సిగ్గుపడుతున్నారు. చూద్దామా? కరెక్ట్. మళ్ళీ నాకోసమే వచ్చాడు సుమా. సి రామ్ చరణ్ అని చెప్పాను. కాదనుకుంటున్నా. మాన్సా? తను చెప్పిన హీరో మాత్రం కాదండి. భాను? విష్ణు అనుకుంటా. చూద్దాం. మీరు చెప్పింది రామ్ చరణ్. ఇప్పుడు మనం
ఏ చూద్దాం. జగపతి బాబు అని చెప్పాను. దీప్తి ఐ థింక్ రామ్. రామే ఉండొచ్చు. సరే జగపతి బాబా రామా చూద్దాం. ఓకే సో మొత్తం 4లో 2 కరెక్ట్, 20 పాయింట్లు. బాను చూడు. ఎవరికో షాక్ తగిలింది. ఎవరికి షాక్ కొట్టింది ఎవరైనా? ఈయనకి ఇంకా చాలా పెద్ద షాక్ కొట్టినట్టుంది బీకి. ఎవరో తెలిస్తే ఆ తర్వాత నీకు షాక్ కొడుతుంది. నీకు తగలకుండా చూసుకో. సి నాగబాబు గారు, డి పవన్ కళ్యాణ్ గారు, ఆ. ఏ బీనే ఏ నితిన్ అనుకుంటున్నా. ఓకే బి మహేష్ బాబు ఫైనల్. సో బి మహేష్ బాబు, సి నాగబాబు, డి పవన్ కళ్యాణ్, ఏ నితిన్ తో మొదలెడదాం. నితిన్ అవునా? ఐ డోంట్ థింక్ సో. మరి ఎవరు? సూర్య. మానసా? నేను సూర్య అనుకుంటున్నా సుమా. ఓకే ఏ నితినా సూర్యానా చూద్దాం. యా సూర్య. భాను పోయింది. పోయింది, ఏం చేద్దాం. విడిగా మనకు ఆ హెయిర్ స్టైల్ చూస్తే కొంచెం షాక్ కొట్టినట్టుంది కానీ ఇలా చూస్తే బాగుంది. అవును. బి బి మరి దారుణం. బి నువ్వు ఏం చెప్పు? మహేష్ బాబు. మహేష్ బాబు. బి మహేష్ బాబు అన్నావు. మరి సుచరిత? బాలకృష్ణ అనుకుంటున్నా. మానస? రామ్. రామ్. దీప్తి? బాలకృష్ణ. బాలకృష్ణ అనుకుంటున్నారు ఎక్కువ మంది. నువ్వు మాత్రం మహేష్ బాబు అనుకుంటున్నావు. బి ఎవరో చూద్దాం. సో కరెక్ట్ ఇది. నెక్స్ట్ చూద్దాం. సి చూద్దాము. సి నాగబాబు అన్నావు కదా? అవును అవును. మరి కరెక్టా సుచరిత? కరెక్ట్ అనిపిస్తుంది. సి చూద్దాం. నాగబాబు గారు అవునా కాదా? కరెక్ట్. ఓకే మరి ఇప్పుడు డి. డి పవన్ కళ్యాణ్ గారు కదా మీరు చెప్పింది? అవును అవును. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ బ్రదర్స్ ఇద్దరు పక్క పక్కన వచ్చారంటారా? ఎస్ వస్తారు అనుకుంటారు సుమా, వచ్చింటారు. సరే అయితే చూద్దాం డి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా? పవన్ కళ్యాణ్ గారే. భాను 3 కరెక్ట్, 30 పాయింట్. మానస వారేవా ఏమి ఫేస్ చెప్పు. వారేవా ఏమి ఫేస్. అబ్బా బాబా నిజంగా సూపర్ ఫేస్. డి వచ్చి సాయి ధరం తేజ్ తో ఒక సినిమాలో ఉంది కదా, పేరు పేరు కావాలి. గుర్తు రావడం లేదండి. పేరు కావాలి. పేరే గుర్తు కావాలి. రావడం లేదు. తెలిసిన ఒక ఆమె పేరు గుర్తు రావట్లేదంట. మిగిలిన ముగ్గురు ఎవరో తెలియట్లేదు. ఏ త్రిష. బి వచ్చేసి సమంత. సి వచ్చేసి పేరు అస్సలు గుర్తు రావడం. అదే మరి గేమ్ అంటే అందరికి అన్ని గుర్తొస్తే ఎవరు విన్ అవుతారు? సి తెలియడం లేదు, మిగిలిన ఫైనల్. ఏ త్రిష. ఏ త్రిష. ఓకే త్రిష అవునా కాదా చూద్దాము. దీప్తి? త్రిష అనుకుంటున్నా. త్రిషానే. యా. భాను? త్రిష ఉండొచ్చు. త్రిష అవునా కాదా చూద్దాం. ఓకే నాట్ బ్యాడ్. బి సమంత అన్నారు. కాదనిపిస్తుంది. హన్సిక లాగా అనిపిస్తుంది. మీరు చెప్పిన సమంత అవునా కాదా చూద్దాం. చూసారా? గుర్తు రావట్లేదు అంటూనే 2 కరెక్ట్ చెప్పారు. సి చెప్పలేదు. చెప్పలేదు కదా. సి ఎవరి పేరు చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? సి అనసూయ. నేను ఆడియన్స్ రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటున్నాం. సి చూద్దాం. ఆడియన్స్ మనం గెలిచాం. యా. ఇప్పుడు డి. డి ఏమో సాయి ధర్మతో చేసిన అమ్మాయి, హీరోయిన్ అన్నారు కానీ పేరు అనలేదు. నా ఫస్ట్ తనే గుర్తు. తెలుసా? రెజినా. రెజీనా. రజీనా. డి చూద్దాం. సో 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. తెలుగు వాక్యాలు కరెక్ట్ గా గుర్తుపట్టండి. ఒక అక్షరం తప్పుపోయినా, చిన్న ఒత్తు తప్పుపోయినా కూడా ఇవ్వము. మొదటి వాక్యం. సాయి సుచరిత. ఒక్క మారు చెబితే 100 మార్లు చెప్పినట్లే. ఒక్క మారు చెబితే
100 మార్లు చెప్పినట్టు అంటే చెప్పినట్లే. చెప్పినట్లే. ఒక్క అక్షరం కూడా పోకూడదన్నారు కదా. అవును, పోకూడదు. కరెక్టా? నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఒక్క ముక్క అర్థం కాలే. ఓకే, ముక్కలు ముక్కలు చేసినా నాకు అర్థం కాదు. సరే అయితే చూద్దాం. ఒక్క మారు చెబితే 100 మార్లు చెప్పినట్టే. కరెక్ట్, 10 పాయింట్లు. నాకెందుకో అనుమానం వస్తుంది, అది ఆవిడ సైట్ తో పెట్టుకున్న కళ్ళజోడ లేకపోతే కరెక్ట్ ఆన్సర్లు కనిపెట్టే కళ్ళజోడ. అంటే రివర్స్ లో ఉండేవి కరెక్ట్ గా కనిపించే కళ్ళజోడు. స్టార్ మహిళ కోసం కొత్తగా క్రియేట్ కనిపెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సుచరిత, అతిగా ఆలోచించకు, ఏదైనా మితం మంచిది. కథం, నాకు డౌట్ అయింది. అది అతిగా ఆశపడిన వాడిది, అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. అదేమో చూద్దాం. అతిగా ఆలోచించకు, ఏదైనా సరే మితం మంచిది. సరే ఒక్కటి వదిలేశారండి. అయ్యో, మరి మనకి ఒక్క అక్షరం పోయినా ఒక్క దీర్ఘం పోయినా ఇవ్వం కదా, -10. గోవింద గోవింద. ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఈ 10 పాయింట్లు? అక్క టాస్క్ ఇస్తా. ఓకే, ఈ స్టిక్ ఉంది కదా, ఓకే, ఈ స్టిక్ పైన ఈ బాల్ పెట్టి నాలిక బయట పెట్టి ఈ రౌండ్ చుట్టూ ఒక రౌండ్ తిరిగితే ఇచ్చేస్తా. అంటే ఎక్కువసేపు ఎవరు ఉంచితే ఎక్కువసేపు ఎవరు ఉంచితే వాళ్ళకి ఇస్తా. ఈమెకి ఇవ్వండి ముందు. వద్దండి, రానన్నా, రా బంగారం, మార్కులు కావాలంటే రా. ఈ సర్కిల్ చుట్టూ తిరుగు, మధ్యలో పట్టుకోకూడదు అస్సలు. ఓకేనా? ఓకే, స్టార్ట్. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ భాను. నాలిక బయటకు కరెక్ట్ గా వస్తేనే ఇస్తా, లేకపోతే ఇయ్యను. లేకపోతే పీకుతారు నాలుగు బయటికి. నాలుగు కూడిపోతే కష్టం కదా. ఫాస్ట్ ఫాస్ట్, నాట్ స్లో, ఫాస్ట్. ఆహా, ఏం వెళ్తుంది కదా అసలు, సూపర్. రెండు చేతులు పట్టుకున్నాను, నన్ను ఒక్క చేత పట్టుకోమన్నారు కదా. నువ్వు నాలుగు బయట పెట్టు. రౌండ్స్ కంప్లీట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈవిడ గనక 3 రౌండ్స్ చేస్తే ఈవిడికి ఇచ్చేయండి. నాలిక బయటికి రావాలి. ఈవిడ సగం నాలిక కడపలో వదిలేసి వచ్చినట్టున్నారు. పెళ్ళిందండి, పిల్లలు ఉన్నారండి, మీకు బుద్ధి లేదు కదండి. ఆహా, నీకు మీ మెదడు కింద ఉంది కదండి. ఆహా, కడపలో ఉందా? మీది బిగ్గు కదండి. విగ్ అయితే పెద్దది ఉంటది కదండి, చిన్న ఎట్లుంటది? లోపల పెడుతున్నావు, బయటనే ఉండాలి. అలా ఎన్ని డిస్టర్బ్ చేసినా నువ్వు మాట్లాడకూడదు, బయటనే ఉండాలి. అట్లనే మేనేజ్ చేయాలి. ఇంకా బాగా అమ్మా, ఇట్లా వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, దేవుడు మంచి పని చేశాడు మనకి నాలిక లోపల ఇచ్చాను. చాలా కష్టమైనది ఇట్లా చూడటం. చాలండి, ఇంకా 2:30 వేసారు, వెళ్ళండి. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకుని వాళ్ళిద్దరిలో లేదా ఈవిడికైనా, మీ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మానసాకి ఇస్తాను. మానసాకి 10. తర్వాత తెలుగు వాక్యం చూద్దాం. సుచరిత. వదిన, కాసింత పంచదార ఉంటే పెడతారా? పెడతారు. మా పెట్టరు. ఇంట్లో ఉండే పంచదార మొత్తం వీళ్ళే తినేస్తున్నారు. తోటి వాళ్ళము, కొంచెం పంచదార ఇరుగు ఎక్కువ పొరుగు ఏమవుతుంది వాళ్ళమమ్మా, చెప్పండి. అంత మాత్రం హెల్ప్ చేసుకోకపోతే అదే ఎట్లా? పంచదార ఇవ్వండి, నాకు కందిపప్పు ఇవ్వండి. ఈమెకు ఉప్పు ఇవ్వాలా, ఆమెకు నూనె ఇవ్వాలా? చూద్దాం. మీరు పెడతారా అన్నారు, పెడతావా అనలేదు. -10. గోవింద గోవింద. అయ్యో, అలా అంతా ఏం వదినా, ఏం చేయమంటారు వదినా? అంతా ఒకటేగా. అంతా ఒకటే అయినా మేము ముందే ఏం చెప్పాం వదినా? ఒక అక్షరం తప్పుపోయినా, ఒక ఒత్తు తప్పుపోయినా మేము ఇవ్వమని చెప్పాం కదా వదినా. మరి ఎలా వదినా? అంతా ఒకటే అవుతుంది. మీరు మీరే, మేము మేమే. ఇచ్చుకోండి 10. భానుకి ఇస్తా. భాను 10. తర్వాత వాక్యం.
సుచరిత. చూడవమ్మా మీ బాబాయ్ ఎలా మాట్లాడుతున్నాడో. అది చూడవమ్మా లేదు, చూడమ్మా. చూడమ్మా మీ బాబాయ్ ఎలా మాట్లాడుతున్నాడు. అన్ని ఒక్క అక్షరం తప్పు. ఒక్క అక్షరం పోతుంది. ఈ రౌండ్ పెట్టిందే అందుకు. అన్ని అన్ని ఒక అక్షరంతోనే పోతుంది. ఈ ముగ్గురు స్కోరు 90, ఈ మొక్క స్కోరు 60. కేవలం ఆమె వల్లే. 10 ఎవరికి ఇస్తారు? నేను నెంబర్ చెప్తాను, ఫింగర్స్ తో వాళ్ళు చూపించాలి. ఓకే, ఫాస్ట్ గా చెప్పేసి. 5 లోపలేగా? 5 లోపలే. ఓకే, ఫస్ట్ భానుతో మొదలెట్టు. 3 5 4 2 1 1 2 3 6. మీరు 6 అనొచ్చు, ఆవిడ ఏం చూపించకూడదు అంతే. 5 4 3 3 5 5 4 4 1 2 3 3. ఒక చిన్న 3 అని 2 టైమ్స్ అన్నప్పుడు కూడా ఇలా అనకూడదు అన్నారు. అక్కడతో మనం ఆపాం. ఇప్పుడు ఇక్కడ 1 3 4 5 5. పోయింది. దీప్తి 1 2 3 4 5 5 6 5 4 3 3 2 1 1 2 3 3 4 4 5 5 2. ఆవిడ చాలా తెలివిగా ఇలా 3 ఇట్లా పెట్టుకున్నారు. 3 2 1 2 3 4. అది ఎప్పుడైతే మీరు 2 అన్నారో ఇవి 2 ముడవట్లే ఫస్ట్. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? మానస 10. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఓకే, మేము డైలాగ్ వినిపిస్తాము. వినిపించిన తర్వాత క్వశ్చన్ అడుగుతాం, అప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. ఒక రోజులో 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దేస్తారు. నువ్వు పౌడర్ రాసే టైంలో సగం టైం నా ప్రోగ్రామ్ రాయడం మీద పెడితే ఇలాంటి తప్పులు జరగవు. సారీ సార్. నాకు అంబులెన్స్ సైరన్ అన్నా ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ. ముందే దాపు. సార్, అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? హారిక సార్. వాట్? ఇంకో అమ్మాయా? క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మానస. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ ప్రకారం నాగార్జున ఆ అమ్మాయిని ఎన్ని గంటలు ప్లాన్ చేయడం తెలియదు అన్నాడు. భాను. 8. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. 8 గంటలు కరెక్ట్ గా ప్లాన్ చేయడం తెలియదు కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తారు. ఈ మొహానికి పౌడర్ వేసుకోవడానికి కేటాయించిన టైంలో సగం టైము ఆ ప్రోగ్రామ్ రాయడానికి కేటాయించి ఉంటుంటే ప్రోగ్రామ్ బాగుండేది. అంబులెన్స్ సైరన్ అన్నా ఆడవాళ్ల ఏడుపులంటే నాకు మహా మంట. పిడుచుకో కళ్ళు ముందు, పిడుచుకో. ఈ డైలాగ్ ఇప్పుడు అందరూ చెప్పే ప్రయత్నం చేయండి. దీప్తి. నేనే ఆ పర్సన్. సార్ ఏంటి పని? ఈరోజు షెడ్యూల్ ఏంటి? ఈరోజు మీరు మార్నింగ్ పళ్ళు తోముకోవాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత మీకేమైనా ఉంటే ఆ పనులు అంతే. నేను పొద్దున్నే పళ్ళు తోముకుంటా, తర్వాత టిఫిన్ చేస్తా, తర్వాత స్నానం చేస్తా, రెడీ అవుతా. ఒక్క రోజులో 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలో తెలియదు. నువ్వు రిసెప్షనిస్ట్ వి, పైగా నాకు వచ్చి సలహా చెప్తున్నావా? నాకు ఇంకా పెళ్లి రిసెప్షన్ అవ్వలేదండి. రిసెప్షనిస్ట్ అవ్వలేదు నేను ఇంకా. అంటే నీకు అసలు పెళ్లి కాదు, రిసెప్షనిస్ట్ కాదు, ఇలా ప్లాన్ చేస్తే అసలు ముందు ఏడుపు సైరన్ ఆపు. నాకు అంబులెన్స్ సైరన్ అన్నా ఆడల ఏడుపున్నా పరమ అలర్జీ. ఇంతకీ అసిస్టెంట్ మేనేజర్ పేరు ఏదన్నా ఏంటి? హారిక. మళ్ళీ అమ్మాయా? ఇంకో అమ్మాయా? ఛీ, నీతోనే చచ్చిపోతున్నాను, ఇంకో అమ్మాయిని తీసుకొస్తున్నాను నా తల మీదకి. లేదు, పక్కన రూమ్ లో కూర్చోబెడతా, మీ తల మీద కాదు. డబ్బు ఎవడిస్తున్నాడు? నువ్వు ఇస్తున్నా, నేను ఇస్తున్నానా? మీ అయ్యా. అయిందే కదా కంపెనీ. మా అయ్యదే. నెక్స్ట్ పొజిషన్ నాదే ఇక్కడ. ఓకే సరే. మానస. రోజుకి 8 గంటలు ప్లాన్ చేయడం తెలీదు. నీ ముఖానికి మేకప్ అదంతా వేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటావా? పిల్లల్ని ఏం చూసుకున్నామని? నెక్స్ట్ వచ్చింది ఎవరు? ఇంకొకరు పిఏ ఎవరు? హారిక. హారిక. మళ్ళీ హారిక. ఆల్రెడీ సుమాతోనే వేగలేకుండా ఉండాం, మళ్ళీ హారికనా? వా. ఓకే సుచరిత. రోజుకి 8 గంటలు ప్లాన్ చేయలేవు. నువ్వు పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చి పెళ్లి చేసుకుని పిల్లల్ని ఆఫీస్కి వచ్చి పెళ్లి చేసుకోండి, బయట చేసుకుంటా. పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఏం చూసుకుంటా? తెలుసు నాకు. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ పేరేంటన్నారు?
ఏడుపు అన్నా సైరన్ అన్నా నాకు అంబులెన్స్ సైరన్ అన్నా నాకు ఎలర్జీ. బౌ బౌ. అసిస్టెంట్ మేనేజర్ పేరేమన్నారు? హారిక. మీతోనే వేగలేకుంటే మళ్ళీ ఇంకొక ఆడవాళ్ళని తెచ్చి పెట్టారా నా నెత్తిన? సరే డబ్బులు ఎవరు ఇస్తున్నారు? బాను. రోజుకు 8 గంటలు ప్లాన్ చేయడం తెలీదు. నీ మొహానికి పెళ్లి సంసారము అవసరమా నీకు? ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటి? హలో హలో, ఇక్కడ ఈ డైలాగ్ ఎవరు ప్లాన్ చేశారు అసలు? ఇది నన్ను ఎవరు తిట్టించుకోవడానికి ప్లాన్ చేశారు కానీ మిమ్మల్ని మాత్రం వేసేసింది బాగా ప్లాన్ చేయాలని. చెప్పు, అడుగుతున్నా. మూసైనారు. నీ నవ్వన్నా నీ ఏడుపన్నా నాకు అలర్జీ. టాబ్లెట్ వాడండి తగ్గిపోతుంది. నువ్వు వాడు బ్రెయిన్ పెంచుకోవడానికి. ఆ, ఆపేమన్నానా? కంప్లీట్ గా క్లోజ్. ఆ పిఏ ఎవరు? మానస. మానస కాదు, నీ నస కాదు. ఏంటి నీతోనే వేలకు చేస్తుంటే ఈ నస ఒకట? ఇద్దరు కట్ట కట్టుకొని చావండి ఎక్కడైనా. నన్ను చంపుతున్నారు. జోక్గా చెప్తున్నా, రాండి జోక్గా చెప్తున్నా, జోక్గా. అట్ట ఓకే ఓకే. కోసి వీళ్ళ వేషాలు. నెక్స్ట్ డైలాగ్. నేను వచ్చిందే మీ అన్నయ్యని తొంగోబెట్టేటానికి రా. వెళ్ళి ఆడితో చెప్పు, అన్నయ్య సిఐ గారు వచ్చింది సంపంగి కోసం, ఫిరంగి కోసం, బొచ్చ కోసం, భోషానం కోసం కాదంట, నీ కోసమే వెయిటింగ్ అంట. నీ చిల్లర బిజినెస్ సీజ్ చేయటమే కాదు, రేపొచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ డోర్లు మూసేసి నీ కిస్సా కలాస్ చేసేస్తాడంట. ఆయన ఎవ్వడు ఆపలేడంట. నీకు చేతనైతే ట్రై చేసుకోమను. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దీప్తి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం మహేష్ బాబు ప్రొఫెషన్ ఏమిటి? సుచరిత. పోలీస్. పోలీస్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, ఈ డైలాగ్ ఇప్పుడు అందరం చెప్పాలి. మరి ముందు మొదలెడదాం. దీప్తి. వెళ్ళి మీ అన్నయ్యతో చెప్పు, సీఏ వచ్చింది సంపం కోసమో, బొచ్చు కోసమో, భూషణం కోసమో కాదు, ఈ చిల్లర వ్యాపారాన్ని మూసేసింది. ఎప్పటికప్పుడు నేను తీసుకెళ్లి బొక్కలో వేసి ఇరగొట్టడానికే. చెప్పు చెప్పు చెప్పు. నెక్స్ట్ డైలాగ్. అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదాని. పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని. ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. నేను మాత్రం యాంకర్ని. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సుచరిత. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10. అమ్మయ్యా. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలో? మానస. డిటెక్టర్. డిటెక్టరా? అలాంటి సినిమా రాలేదమ్మా. పాస్. డిటెక్టివ్. దీప్తి. బొబ్బిలి సింహం. బొబ్బిలి సింహం. కరెక్ట్ ఆన్సర్. డైలాగ్ డబ్ స్మాష్ చేద్దాం. ఓకే, లిప్ మూమెంట్ ఇస్తూ మీరు బాగా అభినయం చేయాలి. డైలాగ్. అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదాని. పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని. ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. నేనెవరిని? సుమామి. నేనెవరిని? ప్రస్తుతానికి బాలకృష్ణ. పూనిన బాలకృష్ణ. సుచరితారా? అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదాని. పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని. ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. ఎవరు? విప్లవకారుణ్ణి. నేను విప్లవకారుణ్ణి. విప్లవకారుణ్ణి. బాను రండి. డైలాగ్. అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదాని. పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని. ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. అబ్బా, మీ ఆయన్ని బెదిరించినట్టు సేమ్ టు సేమ్ బెదిరించారు అసలు. దా దీప్తి. రెడీ. డైలాగ్. అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదాని. పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని. ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. ఫైనల్ టచ్ దానికి ఇచ్చావేంటమ్మా? స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ. ఓకే.
మన పార్టిసిపెంట్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు, నేను జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ డైలాగ్. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకేది? ఏమో దగ్గర లేవా కత్తులు బాంబులు? ఇదిగో చూడు, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా ఆశయం బలమైంది. చావుకి నేను ఎప్పుడు భయపడను రా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులంట కత్తులు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దీప్తి. జూనియర్ ఎన్టీఆర్. ఏమైంది మెడకి? పట్టేసిందా? అదేం లేదు, ఎమ్మదొంగ స్టైల్ అన్నమాట. అది తీసుకో. ఈ డైలాగ్ లో ఆయుధాల పేర్లు వినపడ్డాయి, ఒక ఆయుధం పేరు చెప్పండి. దీప్తి. ఏం మకాళ్ళు లేవు, కత్తులు బాంబులు. ఈ సీమల ఫస్ట్ పట్టింది కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. ఏం మాట్లాడుతున్నాను? మా అమ్మమ్మ ముందు కత్తి తీసుకుంది తెలుసా, ఆ తర్వాత మా అమ్మమ్మ కత్తి ఇచ్చి పంపించింది. కిచెన్ లో ఉంటావు గానీ స్టార్ మేళ సెట్ లో ఉండవు కదా. నేను చెప్తుంది అప్పుడు అప్పుడు సంగతి అమ్మా. అప్పుడు సంగతి మనకేంతమ్మా, ఇప్పుడు అప్పుడు 10 పాయింట్స్. ఈ సీమలో ముందుగా కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా అమ్మమ్మరా. ఏ మా దగ్గర లేవనుకుంటున్నావా కత్తులు కొడవళ్ళు? కత్తులంట కత్తులు. రే నీ దగ్గర ఉండే ఆయుధాల కంటే నా దగ్గర ఉండే నా దగ్గర ఉండే ఆవేశం గొప్పది, నా దగ్గర ఉండే ఆశయమే గొప్పదిరా. ఆ ఆశయమే స్టార్ మహిళని 3000 వరకు చేర్చడం రా. ఆ ఆశయం కంటే నీ ఆయుధం గొప్పది కాదురా. మీకు కూడా పళ్ళు కొరకకు, పళ్ళ సెట్ ఊడిపోతుందిరా. బాను రా. ఈ సీమలో మొదటిసారి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. మీ కత్తులు మీ కొడవల్లో ఏంట్రా మమ్మల్ని పీకేది? అడ్డంగా నరికానంటే ఒక్కడు మిగలడు, మరి నిలువుగా నరికితే నువ్వు కూడా మిగలవు. దీప్తిదా. ప్రూఫ్ చేద్దాం. ఇటు రండి మీరు. ఓకే. రే ఈ సీమలో మొట్టమొదటిసారి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టి. రే ఈ సీమలో మొట్టమొదటిసారి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. నువ్వేంట్రా కొత్తగా పీకేది కత్తులతో బాంబులతో? మా దగ్గర లేంటి కత్తులు బాంబులు, చెప్పోరా. నువ్వు కొంచెం తేడా, కొంచెం తేడా. నువ్వు సూపర్ యాక్టర్స్. నువ్వు మెల్లిగా ట్రై చేయొచ్చు సీరియల్స్, అందుకే స్టార్ మేళకు వచ్చేస్తుంది చూడు. ఇప్పుడు నీకు వెంటనే కాల్ వస్తుంది పక్క. చూపిస్తా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. అంతదా బాను. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని పైకేసి సింగిల్ హ్యాండ్ తో పట్టుకోవాలి. పైకేసినప్పుడు కింద డమాల్ 2 సార్లు బాదాలి. ఇలా ఒక్కసారి దరివేసిన తర్వాత పట్టుకుంటే సింగిల్ హ్యాండ్ తో అప్పుడు ఇందులో వేసుకోవచ్చు, లేదంటే పడేంత వరకు మీరు ఆడి మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే సుచరిత, 1 2 3 గో. కొంచెం నాకండి, మరి పూర్తిగా ఎక్కువ నాకొద్దు, మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి అంటే రావు, అది ప్రాబ్లం. రిలీజ్ అవ్వదు రిజల్ట్. వెరీ గుడ్, బాగా ఆడుతున్నారు. టైం కూడా ఇంకా మీకు బోలెడంత ఉంది.
నుంచి లీడ్కి వచ్చేస్తున్నావు సుచరిత. కమాన్, 3వ రౌండ్ లో నీకు జరిగినటువంటి అన్యాయం గుర్తు చేసుకో. ఓ, అంత గుర్తు చేసుకోకు. లాస్ట్ 20 సెకండ్స్. ఈవిడ దీని తర్వాత తేనె ఫ్యాక్టరీ పెట్టేలా ఉన్నారు. నేను రోజు తాగుతా సుమా. కానీ ఇంత తాగరుగా. కనీసం 10 రోజులు తేనె మానేయండి. ఓకే, తీసేయండి. Time up! ఇందులో ఒక ట్యాప్ తో మీరు పడేసింది తీసేశాను. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 100 పాయింట్లు. బానుదా రెడీ? 1 2 3 గో. అదేంటి లోపలే దానికి మళ్ళీ వెళ్ళి నాకు అక్కర్లేదు. పడకపోతే అక్కడే ఆడచ్చు పడేంత వరకు. అమ్మో, ఈమె 200 వేసేలా ఉంది. టైమ్ అప్. ఇందులో ఒకటి మాత్రం సింగిల్ తీసేసాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 150. 1 2 3 గో. అమ్మా చప్పట్లు కొట్టలే, వెనక్కి వెళ్ళు తొందరగా. వన్ హ్యాండ్, సింగిల్ హ్యాండ్. చప్పట్లు చప్పట్లు. నీకు పెళ్ళయింది గుర్తు చేయమంటావా? కొంచెం వినిపించాలి మాకు చప్పట్లు. సింగిల్ కొట్టావు. లాస్ట్ 20 seconds. టైమ్ అప్. ఒక సింగిల్ ట్యాప్ తో చేసింది ఒకటి తీసేస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 130. మీ టార్గెట్ 16. రెడీ? 1 2 3 గో. చెయ్యి కొంచెం చాచండి. అయ్యో కొట్టాను కదా.
ఎక్కడ కొట్టారు? కింద కొట్టాలి. ఇప్పుడు ఓకే. చేయి కొంచెం చాపాలమ్మా. టెన్షన్లో seconds. ప్లేట్ దూరంగా అయిపోయింది అది. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇదొకటి ఫస్ట్ సింగిల్ క్లాప్ తో వేసింది. సో టోటలీ 12 అంటే 120 పాయింట్లు. ఏం చేసావంటే ఫస్ట్ టైము ఇక్కడ కొట్టడం మర్చిపోయి ఇక్కడ కొట్టావు. ఓకే 120. థ్యాంక్ యూ మానస. థ్యాంక్ యూ అండి. ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ ఫ్రమ్ కడప వెళ్తుంది దీప్తి. దీప్తి కంగ్రాచులేషన్స్. ఓకే కడప వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్తున్నా, టైటిల్ నాదే. ఓకే పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఓకే సో కడప నుంచి దీప్తి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ రీచ్ అవుతుంది. దీప్తి ఆల్రెడీ నీ కోసం కడప నుంచి ఇంకొక పార్టిసిపెంట్ కూడా వెయిటింగ్. అక్కడ మళ్ళీ పోటీ ఉంది. ఆ పోటీలో నెగ్గి ఆ తర్వాత చూద్దాం ఫైనల్స్ ఎవరు విన్ అవుతారు. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించుకోండి. తడబడతా. మళ్ళీ కలుద్దాం సూపర్ స్టార్ మహిళలో. ఓన్లీ ఆన్ స్టార్ మహిళ 2500+. బై బై.